హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. సో ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు నిఫ్టీ పాజిటివ్ గా క్లోజ్ అయింది, దాదాపుగా 100 పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది. 25,151. 50 స్టాక్స్ లో 29 అడ్వాన్స్ ఉంటే 20 స్టాక్స్ డిక్లైన్ లో ఉన్నాయి. అంటే 29 స్టాక్స్ పాజిటివ్ గా క్లోజ్ అయితే 20 స్టాక్లు నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. సో పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది టాటా మోటార్స్, తర్వాత బజాజ్ ఫిన్సో, బీపీసీఎల్, బజాజ్ ఫైనాన్స్, బ్రిటానియా, హెచ్సిఎల్ టెక్, ఇవన్నీ టాప్ గెయినర్స్ అనుకోవచ్చు. టాప్ లూజర్స్ లో చూస్తే గ్రాసిమ్, M&M, JSW స్టీల్, డాక్టర్ రెడ్డి ల్యాబ్, కోటక్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. మనం నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. మనం గతంలో అనుకున్న లెవెల్స్ లో పెద్దగా మార్పులు లేవు, ఓన్లీ మన కీ లెవెల్ మాత్రం షిఫ్ట్ అయింది హైయర్ సైడ్ కి. 24,740 మన కీ లెవెల్. దానికన్నా పైన ఉన్నంత వరకు బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. ఏదైనా పుల్ బ్యాక్ ఇంట్రా డే లో ఏదైనా ఒక 100-150 పాయింట్స్ డౌన్ సైడ్ కి వస్తే అది మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు హైయర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్స్ 25,360 ఫస్ట్ రెసిస్టెన్స్, దాన్ని క్రాస్ చేసి పైకి వెళ్తే 25,500. డౌన్ సైడ్ ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ ఈ రోజు లోనే 25,000 ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. దానికన్నా కిందకు వస్తే మాత్రం 24,915 టీ లైన్ సపోర్ట్ అది. సో అది స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్ బయాస్ తోని ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. లెవెల్స్ లో పెద్దగా మార్పు ఏం లేదు, మన కీ లెవెల్స్ సేమ్ 50,780. సో ఇప్పుడు 51,152 దగ్గర క్లోజ్ అయింది. మనకి లోయర్ సైడ్ వచ్చి 51,080 ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. అది బ్రేక్ అయితే మాత్రం మన కీ లెవెల్ ని టెస్ట్ చేయొచ్చు 50,780. హైయర్ సైడ్ 51,460 ఫస్ట్ రెసిస్టెన్స్, దాన్ని క్రాస్ చేస్తే 51,780. అవి రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. అయితే బ్యాంక్ నిఫ్టీలో ఉన్నంత మొమెంటం బ్యాంక్ నిఫ్టీలో లేదు. కొంచెం కన్సాలిడేట్ అవుతుంది, కొంచెం బ్రేక్అవుట్ లెవెల్ కోసం చూడొచ్చు. మనం ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ రావాలంటే మాత్రం 50 DMA ని క్రాస్ చేయాలి. అది వచ్చి 51,500. వన్స్ 51,500 కన్నా పైన డే క్లోజ్ అయిందంటే మాత్రం కొంచెం మళ్ళీ ఆల్ టైమ్ హై టెస్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి బ్యాంక్ నిఫ్టీలో. ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒక్కసారి చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ లో లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్, అంటే ఈ రోజు ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగి దాంతోపాటు ప్రైస్ కూడా పెరిగిన స్టాక్స్ చూస్తే టాప్ లో ఉంది బిర్లా సాఫ్ట్, దాని తర్వాత రిలయన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, టాటా పవర్, హిందుస్థాన్ పెట్రోలియం, తర్వాత బజాజ్ ఫైనాన్స్, క్యాన్ బ్యాంక్, టాటా మోటార్స్, జిఎన్ఎఫ్సి, ఎన్టీపీసీ, వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరుగుతున్న స్టాక్స్. వీటిలో నుంచే మనం ఒక రెండు స్టాక్స్ కి ఈ రోజు టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. క్రాంప్టన్ లో ఒక స్ట్రాంగ్ మొమెంటం చూపిస్తుంది, ఎందుకంటే ఒక ర్యాలీ తర్వాత ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది, ఫర్దర్ గా ఎక్స్టెండ్ అవుతుంది. ఇక్కడ 5 days నుంచి కన్సాలిడేట్ అవుతుంది. ఈ కన్సాలిడేట్ జోన్ ని బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓన్లీ ప్రీవియస్ డే హైని బ్రేక్ చేసి, అంటే ఒక 460 నుంచి 472 అనుకోవచ్చు. ఈ 12 పాయింట్ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ ని బ్రేక్అవుట్ కోసం మనం ప్లాన్ చేయాలి. సో ఇప్పుడు ఇమీడియట్ ఎంట్రీ పాయింట్ కాదు, దీంట్లో ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం చూడాలి. వన్స్ 472 ని బ్రేక్ చేస్తే మాత్రం స్ట్రాంగ్ ర్యాలీ ఉండొచ్చు ఇది. సో నెక్స్ట్ 500 ఆర్ 510 లెవెల్స్ కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. సో అయితే స్టాక్ ని కొంచెం మానిటర్ చేసి బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మాత్రం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది క్రాంప్టన్ గ్రీవ్స్. తర్వాత నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. నెక్స్ట్ స్టాక్ వచ్చి ఐటీసీలో కూడా ఒక కన్సాలిడేట్ అవుతుంది, కాకపోతే ఇప్పుడు హైయర్ లెవెల్ బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒక 3 days కొంచెం కన్సాలిడేట్ అయిన తర్వాత ఈ రోజు స్ట్రాంగ్ మొమెంటం క్యాండిల్ తోని క్లోజ్ అయింది. అండ్ ఇది కొంచెం మొమెంటం అయితే స్ట్రాంగ్ ఉంది. దీంట్లో ఈ హైయర్ లెవెల్ ని బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. 507 ఇప్పుడు 505 దగ్గర క్లోజ్ అయింది. సో కొంచెం మానిటర్ చేసి ఈ బ్రేక్అవుట్ ట్రేడ్ చేస్తే మాత్రం నెక్స్ట్ మనకి 524 నుంచి 530 లెవెల్స్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు, బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం. ఇది ఐటీసీ. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం, హెచ్సిఎల్ టెక్నాలజీ. స్టాక్ సెలెక్షన్ ఎట్లా చేసుకుంటాం? డిఫరెంట్ మెథడ్స్ లో మనం స్టాక్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ ని క్యాండిల్స్టిక్ చార్ట్ వేసుకుని ఆ చార్ట్ లో డిమాండ్ ఎక్కడ ఉంది, సప్లై ఎక్కడ ఉంది, మొమెంటం ఎలా ఉంది, క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, కన్సాలిడేషన్ ఎక్కడ అవుతుంది, అండ్ క్యాండిల్స్ లో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి. ఈచ్ క్యాండిల్ స్టిక్ కి కొంత స్ట్రెంగ్త్ ఉంటుంది. ఆ స్ట్రెంగ్త్ కి ఒక పర్టికులర్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇవన్నీ మనం నేర్చుకొని ఒక ప్రొఫెషనల్ గా స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో దానికోసమే మేము 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కంటిన్యూస్ గా చాలా బ్యాచెస్ కండక్ట్ చేశాము. నెక్స్ట్ బ్యాచ్ వచ్చి September 11th నుంచి స్టార్ట్ అవుతుంది.
దీంట్లో థియరీ క్లాసెస్ ఉంటాయి. థియరీ క్లాసెస్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ క్లాసులు ఉంటాయి. అంటే మార్కెట్ జరిగేటప్పుడే, అంటే లైవ్ మార్కెట్లోనే క్లాస్ కూడా జరుగుతుంది. ఆ లైవ్ మార్కెట్ క్లాస్లోనే మనం నేర్చుకున్న దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ ఒక స్టాక్ని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాం, అదే రోజు మనం కొన్ని స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని వాటికి ట్రేడ్ ప్లాన్ తయారు చేసి ట్రేడ్ కూడా చేస్తుంటాం. సో ఇవన్నీ నేర్చుకోవడానికి మీరు ఒక స్టాక్ మార్కెట్ ప్రొఫెషనల్గా కావాలనుకుంటే ఈ 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. మరిన్ని వివరాల కోసం ఇక్కడున్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఈ స్టాక్ వచ్చి HCL టెక్నాలజీస్. HCL టెక్నాలజీస్లో కూడా ఈ స్టాక్ వచ్చి HCL టెక్నాలజీస్. HCL టెక్నాలజీస్ లో కూడా మొమెంటం అయితే స్ట్రాంగ్ గానే ఉంది. ఇక్కడ చూస్తే మనకి ఒక డీసెంట్ ర్యాలీ, ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళింది మనకి. ఇక్కడ నుంచి ర్యాలీ వెళ్ళిన తర్వాత ఇక్కడ కన్సాలిడేట్ అయింది. సో ఈ కన్సాలిడేషన్ ని బ్రేక్అవుట్ చేసింది, ఫర్దర్ గా కన్సాలిడేట్ అవుతా ఉంది. ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో వన్స్ ఇది బ్రేక్అవుట్ చేస్తే ఇప్పుడున్న లెవెల్స్ నుంచి హైయర్ లెవెల్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒక ర్యాలీ తర్వాత కన్సాలిడేషన్, దాని తర్వాత మొమెంటం. సో ఇది ర్యాలీ ఇక్కడ కన్సాలిడేట్ అయింది. సో నెక్స్ట్ మనకి 1797 అంటే 1800 వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ ఇది. సో దీంట్లో ఇంట్రాడే పుల్ బ్యాక్ వస్తే మాత్రం మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు దీంట్లో బై చేసుకోవడానికి. 1751 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది ఇప్పుడు. సో ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటుంది, 1725 ఆర్ సంథింగ్. సో 1725 ఆర్ 1730 లెవెల్స్ మనకి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. 1670 కన్నా కిందకి వెళ్తే దీంట్లో వీక్నెస్ రావచ్చు, ఎందుకంటే వీక్లీ పివోట్ లెవెల్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఈ కన్సాలిడేషన్ మూమెంట్ ని బ్రేక్ చేస్తుంది డౌన్ సైడ్ లో. సో ఇది మనకి స్టాప్ లాస్ లాగా పెట్టుకొని 1800 ని మన టార్గెట్ లాగా పెట్టుకొని షార్ట్ టర్మ్ కోసం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది HCL టెక్నాలజీస్. రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.